కళ్ళుతో పాటు చికెన్ చేస్తున్నాను. ఈ కళ్ళు చికెన్ అనేది చాలా ఫేమస్. కట్టెల పొయ్యి మీద కుండలో నుంచి చికెన్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. పాతకాలం రోజులు గుర్తొస్తాయి. హాయ్ గాయ్స్, వరంగల్లో ఫ్రెష్ కళ్ళుతో అదిరిపోయే వ్లాగ్ అయితే చేస్తున్నాను. రెడీ అయిపోండి, బుర్రపాడు వ్లాగ్ అయితే వచ్చేస్తుంది. సో గైస్, సమ్మర్లోని ఫ్రెష్ కళ్ళు ఎక్కడ దొరుకుతాయి? పల్లెటూరులోనే దొరుకుతాయి. సో మా ఫ్రెండ్ గారి దావత్కి అయితే నేను వరంగల్ వచ్చాను. ఇక్కడ ఫ్రెష్ కళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి. మరి కళ్ళు ఉండేటప్పుడు దానికి స్టఫ్ లేకపోతే ఎట్లా? అందుకే నేను కళ్ళుతో పాటు చికెన్ చేస్తున్నాను. మా గురువు గారు సంజయ్ తుమ్మ గారు ఒకప్పుడు ఆ చికెన్ చేసి బాగా ట్రెండింగ్ అయింది. ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని అదే చికెన్ని నేను నా స్టైల్లో చేస్తున్నా. వ్లాగ్ పూర్తిగా చూడండి, చాలా మజా వస్తుంది, సూపర్గా ఉంటుంది. పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద కుండలో నుంచి చికెన్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. పాతకాలం రోజులు గుర్తొస్తాయి. అదే మనం కళ్ళుతో చేస్తే ఇంకా మజా వస్తుంది. ఈ కళ్ళు చికెన్ అనేది చాలా ఫేమస్. పల్లెటూరు, వరంగల్, తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ నాకు ఇన్స్పిరేషన్ అయిన మా సంజయ్ తుమ్మ గారు చేసిన రెసిపీని మళ్ళీ నేను రీక్రియేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా గరం మసాలాలు అన్నీ వేసుకున్నా, బద్దలు కట్టుకున్న తెల్లుల్లిపాయ, దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి చెరుకులు బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతున్నాయండి. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి ముద్దతో ఒక కప్పు వేసుకుంటున్నా. బాగా కలిసేలా ఫ్రై చేసుకుందాం. సో ఈ మధ్య పట్టణాల్లో కళ్ళు తాగుతున్నాం, కానీ అది అంత స్వచ్ఛంగా ఉండడం లేదు. అదే పల్లెటూరుకి వచ్చేసరికి మాత్రం కళ్ళు ఎంత ఫ్రెష్గా, ఎంత స్వీట్గా, ఎంత బాగుంటున్నాయంటే నిజంగా నేనైతే ఫస్ట్ టైం ఒక పల్లెటూరులో కళ్ళు తాగడం నాకైతే మాత్రం చాలా అంటే కొత్త థ్రిల్లింగ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు దాంతో చికెన్ చేస్తే ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిందండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఒక 1/2 కిలో చికెన్ యాడ్ చేసుకుంటున్నా. ఈ 1/2 కేజీ చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. మొత్తం చికెన్ బాగా ఫ్రై అవ్వడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టుకుంటుంది. కొంచెం పసుపు, కారం, చికెన్ మసాలా, రుచికి సరిపడంత సాల్ట్. చికెన్ మంచి కలర్గా, జ్యూసీగా బాగా తయారైంది కదా. సో ఇప్పుడు ఇందులో మనం కళ్ళు అయితే యాడ్ చేసేద్దాం. సో గైస్, కళ్ళు ఫ్రెష్గా చెట్టు నుంచి తెంపేటప్పుడు లోపల కొంచెం డస్ట్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ కానీ న్యాచురల్గా వీళ్ళు తయారు చేసిన ఫిల్టర్ తోటి మనం యాడ్ చేసుకుంటున్నాం కళ్ళుని. ఈ ఫిల్టర్తో కళ్ళుని యాడ్ చేసుకుందాం చికెన్లోని. సో గైస్, చికెన్లో కళ్ళు అయితే యాడ్ చేస్తాం. ఇప్పుడు టమాటా కొత్తిమీర వేసి ఫినిషింగ్ ఇచ్చేస్తాను. 2 టమాటాలు ముక్కలు చేసి యాడ్ చేసుకున్నా. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ దగ్గరగా కలుపుకొని, సో ఇట్లా మనం కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన వదిలేద్దాం. దీనిపైన తాటాకు మూత పెడుతున్నా, నాకు మూతలు లేవని. సో గైస్, ఫైనల్గా వరంగల్ కళ్ళు చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా, చాలా యమ్మీగా ఉంది. ఆ స్మెల్ కూడా నాకు ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత క్యూరియాసిటీ పెరుగుతుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు అప్పుడప్పుడు ఇట్లాగా ఏదైనా లాంగ్ వచ్చినప్పుడు మీరే సింపుల్గా ఇలా చిన్న చిన్న రెసిపీస్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అండ్ చాలా ఆర్గానిక్గా కూడా ఉంటుంది. మీరు కూడా థ్రిల్ ఫీల్ అవుతారు. సో ఇప్పుడైతే ఈ కళ్ళు చికెన్ టేస్ట్ అయితే చేసేద్దాం. మంచిగా కళ్ళు చికెన్ ఒక తాటి మూలలో పెట్టుకొని కళ్ళు తాగుతూ
స్వర్గం, స్వర్గమే స్వర్గం. బాబాయ్ ఎలా ఉంది మీ వరంగల్ కళ్ళు చికెన్? చాలా బాగుంది బ్రో. సో మీకు నచ్చిందా? చాలా ఓకే. ఇంకా మా వ్యూవర్స్కి ఏం చెప్దాం? సబ్స్క్రైబ్ టు భోజన్ మందిర్. సో గైస్ చూసారు కదా నా వరంగల్ టూర్ని. ఇందులో ఆ ఫ్రెష్ తాటికల్లు, ఆ తాటికల్లుతో చికెన్ చేసుకోవడం, కళ్ళు తాకడం నాకైతే చాలా మెమొరబుల్గా, చాలా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇలాంటి రెసిపీస్, ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్, కొత్త కొత్త టూర్ అవుట్డోర్ ఫుడ్ రెసిపీస్ కూడా మీకు రెగ్యులర్గా తీసుకొస్తా. మన భోజన్ మందిర్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అట్లా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి ఇంకొకసారి మళ్ళీ కలుద్దాం కొత్త రెసిపీతో. అంతవరకు సైనింగ్ ఆఫ్.